పొలిటికల్ స్టెబిలిటీ, పాలసీ కంటిన్యూటీ, ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ ఈ మూడు లేకపోతే ఏ రాష్ట్రమన్నా నష్టపోతుంది. ఎస్టాబ్లిష్డ్ స్టేట్ కావచ్చు, కొత్తగా ఏర్పడిన రాష్ట్రం కావచ్చు, ఈ రూల్ అందరికీ వర్తిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈ రెండు స్టేట్స్ ని డైరెక్ట్ గా కంపేర్ చేయడం సరైంది కాదు. ఎందుకంటే హైదరాబాద్ లో ఐటీ ఎకో సిస్టమ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బైఫర్కేషన్ కంటే ముందే ఉన్నాయి. కానీ బైఫర్కేషన్ తర్వాత కూడా హైదరాబాద్ లో హ్యూజ్ డెవలప్మెంట్ అయింది. ఆ డెవలప్మెంట్ నుంచి ఒక ఇంపార్టెంట్ లెసన్ నేర్చుకోవచ్చు. అదే పొలిటికల్ స్టెబిలిటీ అండ్ పాలసీస్. 2014 నుంచి 2023 వరకు తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం వరుసగా 9 ఏళ్ల అధికారంలో ఉంది. ఈ టైంలో టీఎస్ ఐపాస్ వంటి పాలసీస్ తీసుకొచ్చారు. ఇన్వెస్టర్స్ కి క్లియర్ మెసేజ్ వెళ్ళింది, ప్రభుత్వం మారిన ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ కి కంటిన్యూటీ ఉంటుంది అని. ఫలితం అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్, ఫాక్స్కాన్ హైదరాబాద్ లో భారీగా ఇన్వెస్ట్ చేశారు. 2015లో తెలంగాణ ఐటీ ఎక్స్పోర్ట్స్ 57,000 కోట్లు. ఆ తర్వాతి ఏళ్లలో అది 2 lakh crores దాటింది. స్ట్రాంగ్ ఎకో సిస్టమ్ కి పాలసీ కంటిన్యూటీ తోడైతే వచ్చే ఫలితమే ఇది. ఆఫ్ కోర్స్ ఈ నంబర్ అనేది ఒక్కో ఇయర్ ఫ్లక్చుయేట్ అవుతూ ఉండొచ్చు. గ్రోత్, డీగ్రోత్ సహజమే. డ్యూ టు గ్లోబల్ ఐటీ స్లోడౌన్, యుఎస్ మార్కెట్ కండిషన్స్ ఇలాంటి ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ వల్ల కూడా కావచ్చు. కానీ క్యాపిటల్ బ్రాండ్ బిల్డింగ్ అనేది ఇంపార్టెంట్. ఇదే లెసన్ ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి కూడా నేర్చుకోవచ్చు. 2003 నుంచి 2018 వరకు రమణ్ సింగ్ నేతృత్వంలో 15 ఏళ్ల పాటు అక్కడ గవర్నమెంట్ ఉంది. ఆ టైంలో నక్సలైట్ల సమస్య ఒక పెద్ద ఛాలెంజ్ గా ఉన్నా కానీ రోడ్లు, విద్యుత్, పీడిఎస్ వంటి కీలక రంగాల్లో లాంగ్ టర్మ్ ప్లానింగ్ మాత్రం ఆగలేదు. నయా రాయ్పూర్ వంటి ప్లాన్డ్ క్యాపిటల్ ప్రాజెక్ట్స్, పవర్ సెక్టర్ డెవలప్మెంట్ ఇవన్నీ కూడా ఒకే విజన్ తో ముందుకు వెళ్ళాయి. సమస్యలు ఉన్నా డెవలప్మెంట్ డైరెక్షన్ మాత్రం మారలేదు. మరి ఆంధ్రప్రదేశ్ లో సిచ్యువేషన్ డిఫరెంటే. గవర్నమెంట్ మారింది కానీ ఇక్కడ పాయింట్ అది కాదు, ప్రాబ్లం అది కాదు. అసలు ప్రాబ్లం ఏంటంటే ప్రభుత్వం మారగానే క్యాపిటల్ పాలసీ పూర్తిగా మారిపోయింది. 3 క్యాపిటల్స్ నిర్ణయం వచ్చింది. అమరావతి క్యాపిటల్ ప్రాజెక్ట్ పూర్తిగా నిలిచిపోయింది. వరల్డ్ బ్యాంక్, ఏఐఐబి నిధులు వెనక్కి తీసుకున్నాయి. కాంట్రాక్టర్స్ కి పేమెంట్స్ పెండింగ్ లో ఉండిపోయాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ నిలిచిపోయాయి. ఇక్కడ పొలిటికల్ డిబేట్ కంటే ఇన్వెస్టర్స్ కి కనిపించే సిగ్నల్ ముఖ్యం. ఒక ప్రభుత్వం ప్రాజెక్ట్ మొదలు పెడుతుంది. తర్వాత ఒకవేళ ప్రభుత్వం మారినా కొత్త ప్రభుత్వం దాన్ని కొనసాగిస్తుందా లేకపోతే పూర్తిగా నిలిపివేస్తుందా అనే ఈ అన్సర్టెనిటీ ఇన్వెస్టర్స్ కి పెద్ద రిస్క్. ఇన్వెస్ట్మెంట్స్ మళ్ళీ తిరిగి రావచ్చు కానీ ఈ మధ్యలో కోల్పోయిన టైం, కోల్పోయిన మొమెంటం మళ్ళీ బిల్డ్ చేయడానికి చాలా టైం పడుతుంది. అందుకే పొలిటికల్ స్టెబిలిటీ అంటే ఒక పార్టీ 10 నుంచి 15 ఏళ్ల పాటు అధికారంలో ఉండడం ఒక్కటే కాదు, ప్రభుత్వం మారినా రాష్ట్రం యొక్క కోర్ డెవలప్మెంట్ పాలసీస్ మారకుండా ఉండడం. ఆ నమ్మకం ఉన్న చోటే క్యాపిటల్ వస్తుంది, ఇండస్ట్రీస్ వస్తాయి, జాబ్స్ కూడా వస్తాయి. 2024లో మళ్ళీ అమరావతి క్యాపిటల్ పనులు రీలాంచ్ అయ్యాయి. వరల్డ్ బ్యాంక్, ఏడీబీ నుంచి లోన్ ఇప్పటికే అరేంజ్ అయింది. మళ్ళీ ఇదే టైంలో వైఎస్ఆర్సీపీ నుంచి మావిగన్ అనే ప్రపోజల్. ఇదే పని 2019లో ఎందుకు చేయలేదు? ముందు అమరావతి, తర్వాత 3 క్యాపిటల్స్, తర్వాత వైజాగ్, తర్వాత మావిగన్, విజయవాడ. ఇలా ఇన్కన్సిస్టెంట్ డిసిషన్స్ వల్ల ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ దెబ్బతింటుంది. అది స్టేట్ అండ్ క్యాపిటల్ గ్రోత్ పై ఇంపాక్ట్ చూపిస్తుంది. సో వ్యూవర్స్, ఇది ఓవరాల్ గా ఏపీలో సిచ్యువేషన్స్ పై, వేరే రాష్ట్రాల నుంచి మనం నేర్చుకోవాల్సిన అంశాలపై నా అభిప్రాయం. మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ సెక్షన్ లో పంచుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.